కంప్యూటర్ కీబోర్డ్ నందు స్పీడ్గా టైప్ చేయడం ఎలా అనే విషయం గురించి తెలుసుకుందాం. పైన చిత్రంలో చూపిస్తున్న విధంగా మన యొక్క 10 వేళ్లను కంప్యూటర్ కీబోర్డ్ నందు ప్రెస్ చేస్తూ చక్కగా త్వరగా ఎలాంటి తప్పులు లేకుండా ఎలా టైప్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పెరిగిన ఆన్లైన్ వినియోగం దృష్ట్యా ఈరోజు టైపింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయంగా మారింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి కంప్యూటర్ కీబోర్డ్ మీద స్పీడ్గా టైప్ చేయడం అనేది తప్పనిసరి అయిన పరిస్థితులలో ఇందులో అనేక మెలకువలు ఉన్నాయి. ఈ మెలకువల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చిత్రంలో చూపిస్తున్న విధంగా మన యొక్క 2 చేతు వేళ్లను, బొటన వేళ్లను మినహాయించి మిగతా 4 చూపుడు వేళ్లను చిత్రంలో చూపిస్తున్న విధంగా మొదటి అంటే ఎడమ చేతి 4 వేళ్లను ASDF అనే కీస్ మీద, తర్వాత 2 బటన్స్ వదిలేసి కుడి చేతి 4 వేళ్లను JKL మరియు యాష్ బటన్ల మీద పెట్టి టైప్ చేయడానికి ఉపక్రమించాలి. ఇది చక్కగా కంఫర్ట్గా ఉండే ఒక పొజిషన్. సిస్టమ్ మీద కీబోర్డ్ మీద కూర్చొని మన చేతి వేళ్లను మధ్య భాగంలో ఉన్న ఈ కీబోర్డ్ మీద ఈ కీస్కి సంబంధించి మన 4 వేళ్లను అలా అమర్చుకున్న ఎడల మనకు చక్కగా పైకి కిందికి కీస్ మీద టైప్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న ప్రముఖమైన టెక్నిక్. టైప్ చేసేటప్పుడు మన చూపు ఎప్పుడు మానిటర్ వైపు ఉండాలి. తర్వాత మన మణికట్టుని ఒక స్ట్రైట్ పొజిషన్లో పెట్టుకోవాలి. తర్వాత యాక్యురసీ, టైప్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు కానీ ఎలాంటి కరెక్షన్స్ కానీ లేకుండా టైప్ చేయడం అనేది అతి ముఖ్యమైన చర్య. చూస్తున్నారు కదా, ఇలా చిత్రంలో చూపిస్తున్న విధంగా ASDF మరియు JKL యాష్ అనే 4 కీలకు సంబంధించిన పొజిషనింగ్ అనేది ఇలా చూసుకోవాలి. పై చిత్రంలో చూపిస్తున్న విధంగా ప్రాక్టీస్ చేస్తే మనకు చాలా త్వరగా మనము నేర్చుకోగలం. గమనిస్తున్నారు కదా, మనం ఎలా మన చేతి వేళ్లను పొజిషన్లో పెట్టుకొని ఏ విధంగా కీస్ ప్రెస్ చేయాలో ఒక్కొక్కటిగా గమనించి తెలుసుకోవాలి. స్పేస్ బార్ను ఎలా వినియోగించాలో గమనించండి. మునివేళ్లతో ఆపరేట్ చేయడం ఎలాగో గమనించండి. ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ నుండి స్మాల్ లెటర్స్ టైప్ చేయాలంటే షిఫ్ట్ అనే కీ పట్టుకొని అప్పుడు మనము ఏ లెటర్ని అయితే టైప్ చేయాలనుకుంటున్నామో ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ బదులుగా స్మాల్ లెటర్స్ టైప్ చేయాల్సి వచ్చినప్పుడు షిఫ్ట్ అనే బటన్ని పట్టుకొని తరువాత మనం ఏ లెటర్ని టైప్ చేయాలనుకుంటున్నామో ఆ లెటర్ని టైప్ చేయాలి.
ఇప్పుడు మనం ఒక పారాగ్రాఫ్ని ఎలా టైప్ చేయాలో తెలుసుకుందాం. ఒక పారాగ్రాఫ్ టైప్ చేసేటప్పుడు బ్యాక్ స్పేస్ కీని చక్కగా సరైన పొజిషన్లో వినియోగించుకోవాలి. ప్రతి పదానికి మధ్యలో బ్యాక్ స్పేస్ ఇస్తూ అవసరమైన చోట సందర్భోచితంగా కావలసిన కామాలు, ఫుల్ స్టాప్లు, ఇతర సింబల్స్ వినియోగిస్తూ చక్కగా ప్రాక్టీస్ చేయాలి. ఇది టైపింగ్ బేసిక్స్ అండి. మరొక వీడియోలో పూర్తి స్థాయి ట్యుటోరియల్ను చూద్దాం. ఇలాంటి చక్కటి వీడియోలను ఎప్పటికప్పుడు పొందేందుకు టెక్నాలజీ ట్రెండ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.